శివంగి ఒక ప్రత్యేకమైన జడ కలిగిన అమ్మాయి. అందరిలా కాకుండా శివంగి చాలా ప్రత్యేకమైనది. ఆమెకు ఉన్న పొడవాటి జడ గాలిలో తేలుతూ ఎప్పుడూ ఒక విచిత్రమైన శక్తిని కలిగినట్లుగా అనిపించేది. చిన్నప్పటి నుంచి ఎవరో దూరంగా ఆమెను గమనిస్తున్నట్లు తనకు అనిపించేది. ఆ ఊళ్ళో ఉండే అమ్మాయిలు, అబ్బాయిలు ఆమె జడను చూసి భయపడేవారు. ఆ ఊళ్ళో ఉండే పెద్దవాళ్ళు ఈ జడలో ఏదో రహస్యం దాగి ఉంది అని అనేవాళ్ళు. కానీ శివంగికి మాత్రం అది సాధారణంగా అనిపించేది. ఒకరోజు ఆమె ఊరిలో ఒక వింత ఘటన జరిగింది. ఆమె జడ తాకిన ప్రతీదీ తక్షణమే ఊహించిన మార్పు చెందడం మొదలైంది. ఒక చిన్న పువ్వు ఆమె జడ తాకగానే అద్భుతమైన కాంతిని వెదజల్లింది. అలానే ఒక బొద్దింక జడ తాకగానే అదృశ్యమైంది. ఇదే సమయంలో ఊర్లో కొన్ని అర్థం కాకుండా భయంకరమైన ఘటనలు జరగడం మొదలైంది. రాత్రి వేళల్లో ఏవో నీడలు కనబడడం, వింత శబ్దాలు వినిపించడం, ఎవరైనా అంధకారంలోకి వెళ్తే వారు కనిపించకుండా పోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఒక వృద్ధ మహిళ శివంగిని చూసి ఆమె జడను గమనించి ఆమె భయంతో వెనక్కి తగ్గింది. ఈ జడ వేరే ప్రపంచానికి చెందినది, ఇది శాపగ్రస్తమైనది అని ఆమె భయంగా చెప్పింది. శివంగి అస్సలు నమ్మలేదు. కానీ అదే రాత్రి శివంగికి ఒక భయంకరమైన కల వచ్చింది. ఆ కలలో ఒక మాయాచారి ఆమెను అర్ధరాత్రి తన జడను లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ కలలో నీ జడ నాకు కావాలి, అది నాకే చెందాలి. ఆ శబ్దం ఒక వింత భయంకరమైన ప్రతిధ్వనిని సృష్టించింది. అరెరే, ఇది నిజమేనా లేక కల అని భయంతో ఆమె నిద్రలేచింది. ఇలా విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఆ జడ తాకిన ప్రతిదీ ఎందుకు మారిపోతుంది? ఆ మార్పు మంచికా లేదా చెడ్డకా అని శివంగి ఆలోచిస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఊళ్ళో పెద్దలు చెప్పిన ఒక పురాణ కథ తన జీవితంతో ఎలా ముడిపడిందో శివంగికి అర్థమైంది. 700 ఏళ్ల క్రితం రుద్ర అనే ఓ మహామాంత్రికుడు తపస్సును చేశాడు. ఆ తపస్సులో ఒక మాయా జడని శక్తి రూపంలో పొందాడు. కానీ ఆ శక్తిని తప్పుగా ఉపయోగించడంతో ఆ మాంత్రికుడు ఒక శాపంగా మారాడు. అతని ఆత్మ ఇప్పటికీ ఈ ప్రపంచంలో తిరుగుతోంది. ఆ శాపం వల్లే ఈ ఊరిలో కొన్ని వందల ఏళ్ల తరువాత ఒకరు పుట్టి ఆ జడను తీసుకుంటారని అందరూ చెబుతూ ఉంటారు. అంటే ఆ జడ శివంగిదేనా? ఈ సంగతిని తెలుసుకున్న వెంటనే ఒక కొత్త శక్తి ఆమెను వెంటాడడం మొదలుపెట్టింది. రాత్రి వేళల్లో ఎవరో ఆమె వెంట వస్తున్నట్లు అనిపించడం, అద్దంలో తన ప్రతిబింబం కదులుతున్నట్లు కనిపించడం, జడ తనంతట తానే ఊగిపోతూ ఉండడం ఇలా జరుగుతూ ఉంది. ఒకరోజు రాత్రి ఎవరో కనిపించని వ్యక్తి ఆమె మెడపై చల్లని చేతులతో తాకిన అనుభూతిని కలిగింది. అదేంటో తెలియక ఆమె గదిలో గట్టిగా కేకలు వేసింది. ఈ శక్తుల గురించి తెలుసుకోవాలి అని ఆమె ఊరి చివర ఉన్న ఒక స్వామీజీ దగ్గరకు వెళ్ళింది. అతను ఆ జడ యొక్క అసలు రహస్యాన్ని చెప్పాడు. ఈ జడ సాధారణమైన జడ కాదు. ఇది పాత తాంత్రిక శక్తుల ప్రభావంతో తయారైనది. దీన్ని శరీరం నుండి తొలగించకపోతే నిన్ను వెంబడించే ఆ దయ్యం నిన్ను అంధకార లోకంలోకి లాక్కుపోతుంది అని అన్నాడు. అది విన్న శివంగి కంగారు పడింది. మరి నేనేం చేయాలి స్వామీజీ అని అడిగింది. నీకు ఒక అవకాశం ఉంది బాలిక. ఈ జడను త్యాగం చేయాలి. కానీ అది చాలా ప్రమాదకరం. ఓ చిన్న తప్పు చేస్తే నువ్వు నీ జీవితాన్ని కోల్పోవాల్సి ఉంటుంది అని చెప్పాడు స్వామీజీ. ఆ రాత్రి శివంగి తన జడను త్యాగం చేయాలని నిర్ణయించుకుంది. కానీ ఆ సమయానికి అదృశ్య శత్రువు ముందుకొచ్చాడు. ఆ శత్రువు ఎవరో కాదు, వందల ఏళ్లుగా తన శక్తిని తిరిగి పొందడానికి ఎదురు చూస్తున్న ఆ మాంత్రికుడి రుద్ర ఆత్మ. నీ జడ నాకు కావాలి. ఆ భయంకరమైన గంభీర స్వరం నీ జడ నాకు కావాలి అని అరిచింది. ఆ దయ్యం శివంగిని కత్తిలా తాకుతూ ఆమె శరీరం చల్లబరిచేలా చేసేది. ఆమె భయంతో ఏడుస్తూ ఒక మంత్రాన్ని జపించింది. ఓ మాయాశక్తి, నిన్ను వదులుతాను. నాకది కావాలి అని కాదు. ఇది నా పాత జన్మ శాపం. నన్ను విడిపించు అని మంత్రాన్ని జపించింది.
ఆ మంత్రం యొక్క అర్థం తనకు ఆ జడశక్తి అవసరం లేదని స్పష్టం చేస్తుంది. ఈ మాయాశక్తి తన గత జన్మతో సంబంధం ఉందని, అది ఈ శక్తి కారణంగా వస్తున్న శాపం నుండి తనను విముక్తి చేయమని వేడుకుంటుంది. ఇది ఒక రకంగా తన ఆత్మను రక్షించుకోవడానికి, ఆ శక్తిని విడిచిపెట్టడానికి చేసే మంత్రం. ఆ మంత్రం వల్ల మాంత్రికుడి ఆత్మ శివంగి నుంచి విడిపోతుంది. ఈ మాటల వెంటనే ఆమె జడ అగ్నిలా వెలిగిపోయింది. మాంత్రికుడి ఆత్మ ఒక భీకరమైన కేకతో అంతలోనే గాలిలో కలిసిపోయింది. మాయాశత్రువు పోయాడు. కానీ శివంగికి తెలుసు, ఈ జడ సాధారణమైన జడ కాదు అని. ఆమె ఇప్పటికీ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూస్తే ఒకప్పుడు వెనకాల నించొని ఉన్న ఆ మాంత్రికుడి ప్రతిబింబం అలానే కనిపిస్తోంది. ఇది నిజంగా ముగిసిపోయిందా, లేక మరో కథకి ప్రారంభమవుతుందా?